బౌలింగ్ రఘు 30 బంతుల్లో 95 పరుగులు సాధించాలి. ఇక్కడే కౌంటీ జరిగింది రీసెంట్గా. ఆ టైంలో గోపాలన్న అద్భుతంగా బౌలింగ్ చేసి 10 రన్స్కి ఆల్అౌట్ చేసిన చరిత్ర ఉంది. చూద్దాం ప్రేమ్ని. గోపాలన్న అంటే కౌంటీ కింగ్ కాబట్టి అవలీలా గెలిచాడు, కానీ రఘు కొంచెం కష్టపడాల్సిందే. 95 పరుగులని ప్రేమ్ అవలీలగా ఊదేస్తాడని వాళ్ళ బ్రదర్ కిరణ్, వాళ్ళ ఫ్రెండు రైతు అంటున్నారు. ప్రేమ్ ఖచ్చితంగా కొడతారు, చేంజ్ చేస్తారు. ఈ ఎన్నో అనుభవాలు చేసిన అనుభవం ఉందంట. బ్యాట్స్మెన్ ఎక్స్పీరియన్స్ వాడి దీన్ని బట్టి లైన్ వచ్చేసి 18 నుంచి 20 మధ్యలో ఉంటుంది. అంటే ఎంత 10,000కి ఎంత? 1800కి 10,000. 1800కి 10,000 ప్రేమ్కి వెళ్ళేసారు. మళ్ళీ కిరణ్ ఎంపైరింగ్కి వెళ్తున్నాడు. సీనియర్ ఎంపైర్ పిల్లలు దగ్గర 4 మ్యాచ్ దాకా ఎంపైర్ చేశారు. కిరణ్ అద్భుతంగా చేస్తారు. బాల్ పోవడం జరిగింది. బ్యాట్స్మెన్ సిద్ధంగా ఉన్నారు, బౌలర్ కూడా అలాగనే సిద్ధంగా ఉన్నారు. రఘు బౌలింగ్ 30 బంతుల్లో 95 పరుగులు సాధించాలి. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. మొదటి బంతి భారీ 6, మొదటి 6కి వెళ్ళే అవకాశం 6 రన్స్. దీంతో అద్భుతంగా మొదటి బంతిని చక్కగా 6 మొదటి ఇన్నింగ్స్లో కూడా అదే జరిగింది. మొదటి బంతి 6 జరగడం జరిగింది. 29 బంతుల్లో 89 పరుగులు సాధించాలి. మరొక బంతి 4 రన్స్. దీంతో 10 పరుగులు చేరుకున్నాడు. 2 బంతులకి 10 పరుగులు రన్స్ అయ్యి దీంతో ఇంకా 84 పరుగులు సాధించాలి. 28 బంతుల్లో క్షమించాలి 85 పరుగులు సాధించాలి. ఈ మ్యాచ్కి కీపర్గా అక్బర్ వైరా నుంచి మ్యాచ్ కోసం ప్రత్యేకంగా పిలిపించారు కీపింగ్ చేయడానికి. అద్భుతమైన షాట్. 2వ పరుగు ప్రయత్నిస్తారా? 4 రన్స్. 3 బంతులకి 12 పరుగులు సాధించాడు బ్యాట్స్మెన్. కంగ్రాట్స్ అక్బర్. నిన్న రీసెంట్గా అక్బర్కి బాబు పుట్టాడు. పార్టీ లేదంట. మరొక భారీ రాజన్న అక్కడ ఉన్న రాజు. అద్భుతమైన మొదటి వికెట్ని కోల్పోవడం జరిగింది. 4 బంతులకి 12 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది. 5వ బంతి బ్యాక్ సైడ్ రన్స్ లేవు. చివరి బంతి మొదటి ఓవర్. అటు కూడా ఎటువంటి పరుగులు లేంచలేదు. దీంట్లో మొదటి ఓవర్ ముగిసే సమయానికి 12 పరుగులకు గాను 1 వికెట్ కోల్పోవడం జరిగింది. చక్కటి బౌలింగ్ చేస్తున్న బౌలర్ని అక్కడున్న ఫీల్డర్స్ వెళ్ళి చికచికా చేస్తున్నారు. 2వ ఓవర్ మొదటి బంతి. చక్కటి షాట్. అక్కడున్న ఫీల్డర్ రన్అట్ ఛాన్స్ మిస్ చేసేయడం జరిగింది. ఈ మ్యాచ్ కోసం బల్లేపల్లి నాగన్న గ్రౌండ్ చుట్టూ రౌండ్లు వేస్తున్నాడు. 14 పరుగుల తర్వాత అద్భుతమైన 6. దీంతో 20 పరుగులు చేరుకోవడం జరిగింది బ్యాట్స్మెన్. వైడ్ బాల్. అద్భుతమైన షాట్. బంతి 2వ పరుగు. ఒక్క పరుగు మాత్రం లభించింది. 6 వెళ్ళే అవకాశం. 6 ఆర్. బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా తన గేర్ మార్చి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 27 పరుగులు.
ఒక వికెట్. రెండు పరుగులు లభించాయి. 11 బాల్ అయ్యాయి. 29 రన్స్. ఇది కొడితే మ్యాచ్ అవుతుంది. రెండు ఓవర్లు ముగిసే సమయానికి 30 పరుగులకు గాను ఒక వికెట్ నష్టపోవడం జరిగింది. 18 బంతులకి 65 పరుగులు సాధించాలా. మొన్న నేను అలాగే కొట్టాను. 6 6 కొట్టే లోపల మావిడ లేపింది. వైట్ బాల్. మ్యాచ్కి చూడటానికి భారీగా ప్రేక్షకులు రావడం జరిగింది. సిక్స్ వెళ్ళే అవకాశం. 6 భారీ 6. చాలా చక్కగా ఆడుతున్నాడు ప్రేమ్. అద్భుతమైన బ్యాటింగ్. 3 ఓవర్లకి 65 కొట్టాలి. నెక్స్ట్ బాల్. క్యాచ్ పట్టే అవకాశం ఉంది అక్బర్. చక్కటి క్యాచ్. దీంతో రెండో వికెట్ని కోల్పోవడం జరిగింది. ఈ మ్యాచ్ కోసం బల్లేపల్లి నుంచి నాగన్ రావడం జరిగింది. వాళ్ళకి చిటికలు. అవతల పోయి నేను 4 అది ఎంపైర్ ఇంకా డెసిషన్ పెండింగ్. మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చెప్పాలి మీరు. చివరి 2 బంతులు. ఓ అద్భుతమైన 6. చక్కటి షాట్. వైట్ బాల్. చేయించుకోవచ్చుగా. వైట్ బాల్. డాట్ బాల్. చక్కటి బంతి. 3 ఓవర్లు ముగిసింది. బ్రేక్. 12 బంతులకి 50 ఎంత ఇప్పుడు స్కోరు కనుక్కోవాలి. 50 ప్లస్ కొట్టాలా. 50 ప్లస్ కొట్టాలి. చాలా ఉత్కంఠమైన మ్యాచ్లో ఇప్పటికీ 12 బాళ్ళకి 51 పరుగు సాధించాలి. 12 బాళ్ళకి 51 పరుగు సాధించాలి. చాలా ఉత్కంఠగా ఉంది మ్యాచ్. ఓ డాట్ బాల్. 11 బంతుల్లో 51 పరుగు సాధించాలి. మ్యాచ్ చూడటానికి ప్రేక్షకులందరూ సిద్ధంగా ఉన్నారు. ఓ మరొక డాట్ బాల్. పది బంతుల్లో 54 పరుగులు. అవుట్. దీంతో మరో వికెట్ని కోల్పోవడం జరిగింది. 9 బంతుల్లో 51 పరుగు సాధించాలి. షార్ట్ రన్. 4 రన్స్. 47 పరుగులు సాధించాలి 8 బంతుల్లో. భారీ షాట్ మిస్ అయింది.
మరి కొద్ది క్షణాల్లో నాగన్నకు గోపాలన్నకు మధ్య మందు పోటీ ఉంది. గెలిచేస్తాడు. వాళ్ళని వన్ సైడ్ చేస్తాడు అంటున్నాడు. 7 బంతుల్లో ఫస్ట్ కాల్. 7 బంతులు 47 పరుగులు సాధించాలి. దీంతో అద్భుతమైన ఆట ముగిసింది. సంతు చాలా చక్కగా బ్యాటింగ్ చేసి అద్భుతమైన విజయం సాధించాడు.